లెట్స్ డిజైన్ మై ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎంగేజ్మెంట్ లాంటి ట్రెడిషనల్ ఈవెంట్స్ కి ఏ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటది అంటారు? నేనైతే పర్పుల్ అండ్ రెడ్ కలర్ పట్టు శారీ చూస్ చేసుకున్నా హాఫ్ శారీ డిజైన్ చేద్దామని. దిస్ ఈస్ ది ఫస్ట్ అవుట్ఫిట్ ఫర్ ద డే అన్నమాట. శారీలో ఉన్న 2 కలర్స్ డ్యూయల్ షేడ్ డై చేపిద్దామని అనుకున్నా ఫస్ట్, కానీ అలా అయితే వేరే అవుట్ఫిట్స్ మీదకి ట్రై చేయలేమని అనిపించింది. మ్యాచింగ్ కలర్ కోసం చాలా ట్రై చేసినా కానీ అసలు సాటిస్ఫై అవ్వలేదు. బ్లౌజ్ కోసం దిస్ డిజైన్ వాస్ మై ఇన్స్పిరేషన్. నేను రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఆల్ ఓవర్ మగ్గం వర్క్ వేయించిన నా శారీలో ఉన్న కలర్స్ తో. ఆల్ ఓవర్ కర్దానా బీట్స్ అన్నమాట అవి. దుపట్టా కోసం అయితే నేను అసలు కాంప్రమైజ్ అవ్వాలని అనుకోలేదు. ఇదేమో 2 సైడ్స్ బార్డర్ ఉండే, సో నేను మళ్ళీ ఆలిషాన్ మ్యాచింగ్ సెంటర్ కి వెళ్ళిన. ఇక్కడ 4 సైడ్స్ బార్డర్ ఉన్నది దొరికింది నాకు, నేను ఇది తీసుకున్నా. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను టిష్యూ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నా. టిష్యూ అవ్వడం వల్ల ఇట్లా గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుండే, నాకు ఎందుకో అట్లా నచ్చలేదు. సో నేను మళ్ళీ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకొని డై చేయించిన. దుపట్టాకి విత్ డైయింగ్ 1000 రూపీస్ అయినుండే. లెహంగాకి బాటమ్ ఒక లేస్ వేస్తే బాగుంటది అనిపించింది. మంచి సెట్ అయితే తీసుకుందామని చూసిన. దిస్ విల్ ఆల్సో లుక్ ఎ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ మై అదర్ అవుట్ఫిట్స్ కదా. శారీతో లెహంగా కాబట్టి శారీలో ఉన్న పళ్ళు కట్ చేసేస్తుంది మా మమ్మీ. అండ్ శారీలో ఇన్నర్ సైడ్ కూడా ప్లెయిన్ వస్తుంది కదా, అది కూడా కట్ చేసేసినాం. చాలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి బార్డర్ కి నేను పర్చేస్ చేసిన లేస్ అటాచ్ చేసేసింది. నేను చేస్తున్న 50 అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ సిరీస్ లో నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్ కూడా ఇంక్లూడ్ అయితే నేను అస్సలు అనుకోలేదు. మిస్ అవ్వకుండా ఉండాలంటే యూ మస్ట్ ఫాలో. ఐరన్ ప్లీటింగ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది. మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. హాఫ్ సారీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు స్లే ఆన్ ది బిగ్ డే. స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో ఫర్ పార్ట్ 2. ఓకే, బై. థాంక్స్ ఫర్ వాచింగ్.